అన్న టాలీవుడ్ లో మల్టీ స్టారర్ మూవీలు అంటే ముందుగా గుర్తొచ్చే హీరో ఎవరు అంటే చాలా మంది ఒకే పేరు చెబుతారు, అదే విక్టరీ వెంకటేష్. ఎందుకంటే స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి వెంకటేష్ ఎప్పుడూ వెనకాడలేదు. మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల, వరుణ్ తేజ్ తో F2, F3, అలాగే రానాతో రానా నాయుడు లాంటి ప్రాజెక్టులో వెంకీ తన పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో మాత్రమే చూశాడు, కానీ హీరో ఎవరనే విషయం పట్టించుకోలేదు. అదే ఆయన ప్రత్యేకత. చాలా మంది స్టార్ హీరోలు మల్టీ స్టారర్ సినిమాల విషయంలో ఆలోచిస్తుంటే వెంకటేష్ మాత్రం మంచి కథ ఉంటే వెంటనే ఓకే చెబుతాడనే పేరు సంపాదించుకున్నాడు. అందుకే దర్శక నిర్మాతలు కూడా మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ అనగానే ముందుగా వెంకటేష్ ను సంప్రదిస్తారని ఇండస్ట్రీలో టాక్. ఇప్పుడు కూడా వెంకటేష్ మరికొన్ని భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరి మీ అభిప్రాయం ఏంటి? టాలీవుడ్ లో అసలైన మల్టీ స్టారర్ కింగ్ వెంకటేషేనా? కామెంట్ లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం తెలుగు డైరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై తెలుగు సినిమా.